రేపు మన రాజానగరం మండలంలో మన చక్రధార బంధానికి పరిజిలపేటకి మధ్య డివి రాజు గారు లేఅవుట్లో ప్రాంగణంలో ఇక్కడ గొప్పగా నగర కాపు సంఘం తరపున కాపు వన సమారాధన రేపు జరగబడుతుంది। ఈ కార్యక్రమానికి మన కాపు సోదరులందరూ కూడా విచ్చేసి జిల్లా నుంచి కాదు పక్క జిల్లాల నుంచి కూడా కాపులు నలుమూలల నుంచి కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తారని, అలాగే గతంలో కూడా మన జక్కంపూడి రామ్మోహన్ రావు గారు అలాగే కాపు పెద్దలందరూ కూడా ఈ కార్యక్రమాన్ని ప్రతి సంవత్సరం కూడా దివాన్ చెరువులో అలాగే కవలగొయ్యలో కూడా ఏర్పాటు చేయడం జరిగింది। కార్యక్రమాలు కూడా చాలా గొప్పగా జరిగి వేల సంఖ్యలో ఇంచుమించు 60-70 వేల నుంచి 1,00,000 వరకు కూడా జనాభా కాపు సోదరులందరూ కూడా ఈ కార్యక్రమానికి ఇచ్చేసి తన వంతు సాయంగా ప్రతి ఒక్కరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమంలో ఈ కాపు వన సమారాధనకి ఏ పార్టీలకి సంబంధం లేకుండా పార్టీలకు అతీతంగా ఈ కాపు వన సమారాధనను విజయవంతం చేయాలని ప్రతి ఒక్క కాపు సోదరుడిని కూడా మనందరూ కూడా అన్నదమ్ములుగా ఐక్యతగా ఉండి మన కాపు కులానికి సంబంధించి ఈ కాపు వన సమారాధనని మనందరం కూడా విజయవంతం చేసుకోవాలని బాధ్యత మనందరి మీద ఉందని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం। రాజమహేంద్రవరం నగర కాపు సంఘం ఆధ్వర్యంలో కార్తీక వన సమారాధన ఆహ్వానము ఈ నెల 13వ తేదీ ఆదివారం ఉదయం 9 గంటలకు శ్రీ జక్కంపూడి రామ్మోహన్ రావు ప్రాంగణం డిబివి రాజు లేఅవుట్ జిఎస్ఎల్ కాలేజ్ వెనుక చక్రద్వార బంధం రాజానగరం నందు జరుగును। ఈ కార్యక్రమంలో ప్రముఖ కాపు రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, ప్రముఖులు, సినీ కళాకారులు, అన్ని రంగాల వారు విచ్చేయుదురు। ఈ కార్యక్రమంలో భాగంగా ప్రత్యేకంగా కాపు కమ్యూనిటీ బిజినెస్ ఎక్స్పో అండ్ ఇన్ఫర్మేషన్ సెంటర్ ఉచిత వైద్య శిబిరం, వివాహ పరిచయ వేదిక ఏర్పాటు చేస్తున్నారు। అంతేకాకుండా సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటల పోటీలు మరియు లక్కీ డిప్ నిర్వహించెదరు। కావున కాపు సోదర సోదరీమణులు ప్రతి ఒక్కరూ ఈ కార్యక్రమంలో పాల్గొని వన సమారాధనను జయప్రదం చేయవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము। ఇట్లు నగర కాపు సంఘం రాజమహేంద్రవరం।